ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందించినటువంటి వాగ్దానం కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 5వ వచనం. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. సర్వశక్తిమంతుడైన యెహోవా, నీ ఆలయం నిజంగా రమ్యమైనది. యెహోవా, నేను వేచి ఉండి అలసిపోయాను. నేను నీ ఆలయంలో ఉండాలని ఆశిస్తున్నాను. నాలోని ప్రతి అవయవం జీవంగల దేవునికి ఆనందగానం చేస్తుంది. సర్వశక్తిమంతుడైన యెహోవా, నా రాజా, నా దేవ. పిచ్చుకలకు వాన కోవెలలకు సహితం నివాసాలు ఉన్నాయి. ఆ పక్షులు నీ బలిపీఠం దగ్గర గూళ్ళు పెట్టుకుంటాయి. అక్కడే వాటి పిల్లలను కంటాయి. నీ ఆలయం వద్ద నివసించే ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు. వారు ఎల్లప్పుడూ నిన్ను స్తుతిస్తారు. ఎవరైతే వారు బలానికి నిన్ను ఆధారంగా ఉండనిస్తారో వారు సంతోషిస్తారు. వారు నిన్నే నడిపింపనిస్తారు. దేవుడు నీటి ఊటలా చేసిన తొలకరి వాన, నీటి మడుగులు నిలిచే బాకాలోయ గుండా వారు పయనిస్తారు. వారు దేవుని కలుసుకునే సియోనుకు పోయే మార్గంలో ఆ ప్రజలు పట్టణం నుండి పట్టణానికి ప్రయాణం చేస్తారు. సర్వశక్తిమంతుడివై యెహోవా దేవా, నా ప్రార్థన ఆలకించే యాకోబు దేవా, నా మాట వినము. దేవా, మా సంరక్షకుని కాపాడుము. నీవు ఏర్పరచుకున్న రాజుకు దయచూపుము. దేవా, నేను మరో స్థలంలో 1000 రోజులు గడుపుట కంటే నీ ఆలయంలో ఒక్కరోజు ఉండటం మేలు. దుర్మార్గులు ఇంటిలో నివసించట కంటే నా దేవుని ఆలయ ద్వారం దగ్గర నేను నిలిచి ఉండటం మేలు. యెహోవా మా సంరక్షకుడు, మహిమగల రాజు. దేవుడు మమ్మల్ని దయ మహిమతో దీవిస్తున్నాడు. యెహోవాను వెంబడించి ఆయనకు విధేయులయ్యే ప్రజలకు ఆయన అన్ని మేళ్ళు అనుగ్రహిస్తాడు. సర్వశక్తిమంతుడు అయిన యెహోవా, నిన్ను నమ్ముకునే ప్రజలను నిజంగా సంతోషిస్తారు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.